ఇవాళ నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరి పెద్దలు హరీష్ రావు గారి మీద మరి ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అభాండాలు వేసి మరి ఏ రకంగా అయితే ప్రెస్ మీట్ పెట్టిరో దాన్ని బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరి ఒక్క ఆలోచన మీరు చేయాలి. హరీష్ రావు గారు అంటే ఆయన ఒక ఉద్యమ వీరుడు. మన తెలంగాణ ఇవాళ ఈ స్థాయిలో ఉండడానికి కారణం కానీ మరి 2014కు ముందు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఏ రకంగా ఉండే, 2014 తర్వాత పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఏ రకంగా డెవలప్ అయిందంటే అది మరి హరీష్ రావు గారి నాయకత్వం, హరీష్ రావు గారి సహకారం లేకుండా మరి ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీ ఈ విధంగా అయ్యేలా ఒక్కసారి ఆలోచించాలి. మరి అంత గొప్ప వ్యక్తి గురించి మరి మన స్థాయికి తగ్గట్టు మనం మాట్లాడుతున్నామా, ఆ హరీష్ రావు గారి గురించి మాట్లాడేంత స్థాయి మనకు ఉందా లేదా అని ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే మరి 2024 ఎలక్షన్స్లో మరి రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వేలున్నా మరి పటాన్చెరులో నిజంగా మీరు చెప్పినవే గనక నిజమైతే 2000 మరి మొన్నటి ఎలక్షన్లో మరి బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ పటాన్చెరులో పట్టం పట్టిందంటే మరి ఎందుకు కట్టిదో మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి చెప్పేది ఒకటే, ఏది ఏమైనా కూడా అధికారం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి అవకాశం ఉంటే ఒక 1000 కోట్లు తీసుకొని రండి, పటాన్చెరు కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయండి, మంచి పేరు తెచ్చుకోండి, మీకు కూడా మేము సహకరిస్తాం తప్ప ఇట్లాంటి కాంట్రవర్షియల్ మాటలు మాట్లాడి పెద్ద చిన్న లేకుండా మాట్లాడి మనం కాంట్రవర్సీలకు పోకుండా కలిసి ఈ పటాన్చెరు కాన్స్టిట్యున్సీని ఏ రకంగా డెవలప్ చేయాలో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ప్రభుత్వం మీద ఉంది కాబట్టి నిధులు తీసుకొచ్చి ముందుకు తీసుకుపోయే విధంగా పోవాలని చెప్పి కోరుకుంటూ మరి మరొకసారి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ని మరి హరీష్ రావు గారి గురించి మాట్లాడిన మాటల్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తూ మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.